నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల శ్రీమాత్రే నమః. గోచార ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు నిజానికి దినఫలాలు చెప్పుకుంటాం, పక్షఫలాలు చెప్పుకుంటాం, వార ఫలాలు చెప్పుకుంటాం, పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మరి ఆ ఒక్క రోజులో అంత మార్పు ఉంటుందా అంటే, ఆ ఒక్క రోజుకు గాను ఏదైనా గ్రహాల యొక్క యుతి, దృష్టి, వీటి యొక్క ప్రభావం వల్ల మన మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం కోసం చెప్పుకునేటువంటిది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఉద్యోగ వ్యాపారాదులందు కానీ, లేదు మన యొక్క అదృష్ట దురదృష్టాలు, ఒక ప్రయాణం వల్ల కానీ, కుజుడి మార్పు, అనుకోకుండా రవితో కలవడం, ఇలాంటప్పుడు వచ్చేటువంటి కొంత చెడు ప్రభావం మన మీద ఏదైనా ఉంటుందా, లేదు చాలా మంచి జరిగేప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలను ప్రారంభించడానికి వీటి కోసం చేసుకునేటువంటి ముందు తెలుసుకునేటువంటిది, ముందు జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఇట్లా మార్చి నెలలో మరి మార్చి 2024 గాను 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పుకుంటే, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, ఈ గ్రహస్థితి మీనంలో ఇప్పటి వరకు ఏ గ్రహం లేదు, కానీ 7వ తారీఖు నుండి బుధుడు వచ్చి చేరుతాడు. ఎవరున్నారు ఇప్పటి వరకు మీనంలో అంటే రాహు ఉన్నాడు. రాహుతో బుధుడు చేరుతున్నాడు కాబట్టి వచ్చేటువంటి పరిణామాల వల్ల కొంచెం ఆర్థికంగా వీటిలలో మనం ఏ రకమైనటువంటి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసమే. ఇక మేషంలో గురువు, కన్యలో కేతువు, మరి కుంభంలో శని. ఇక కుజుడు దాదాపు కుజుడి యొక్క మార్పు మనం చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మకరంలోనే ఉంటాడు. కుంభంలోకి ఒకరోజు చివరి రోజు 15వ రోజు వరకు ఉన్నాడు. ఆ సాయంత్రం అంటే కుజుడు మనకి చివరి లాస్ట్ రోజు కుజుడు మార్పు. శుక్రుడు 7వ తారీఖు కుంభంలోకి వచ్చి చేరుతాడు. రవి కూడా చివరి రోజు మకరంలో నుండి కుంభంలోకి చేరేటువంటి పరిస్థితి. ఈ నెలలో మనకి అంటే ముఖ్యమైనటువంటివి ఏది చూడాలి అంటే, మొదటి పక్షంలో చూస్తే కనుక అమావాస్య మాత్రం ఉంది. అలాగే శివుడి యొక్క దినమైనటువంటి శివరాత్రి మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి మార్పులు చేర్పులు. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఒక్కొక్క రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, లేదు ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి అంటేనే మనకు తెలుసు, సింహరాశి ఒక రాజసం కలిగి మంచి అన్నింట్లో కూడా డాంబికంగా ఉండేటువంటి వాళ్ళు ఇందులో ఉంటారు. ఇక రాజ్యాధిపతి మరి ఇందులో 7లో ఉండి అష్టమ స్థానం చూస్తున్నారు. మీరు ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, సప్తమంలో ఉండి ఎట్లా చూసేటప్పుడు మనకు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, కొంచెం భార్యాభర్తల మధ్య గొడవ, తగువు, ఘర్షణ ఎందుకు వస్తాయంటే, ఏదో ఒక మాట మీద మాట ఒకరిది ఒకరికి నచ్చకపోవడం. అలాగే వ్యాపార పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే కూడా, భాగస్వాములు ఎవరైనా ఉంటే కూడా అలాగే ఉంటుంది. ఒక స్ట్రెస్ వస్తుంది. సమాజంలో కూడా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే, అంటే సమాజం అంటే ఇరుగు పొరుగు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు కొద్దిగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఏదో చిన్న ఘర్షణ, ఆ ఘర్షణ వల్ల స్ట్రెస్ ఇవన్నీ మొదలవుతాయి. ఇక 2లో కేతువు వల్ల మనకి మేనేజింగ్ స్కిల్స్లో బాగా జాగ్రత్త వహించాలి. లేదు అంటే 2లో మరి కేతువు ఉన్నాడు కాబట్టి మనకు ఉన్నటువంటి డబ్బు వ్యవహారంలో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే కనుక ఇబ్బందులు పాలయ్యేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా, అలాగే మాట చాలా జాగ్రత్తగా, ఎందుకంటే 2వ స్థానం వాక్స్థానం, 2వ స్థానం మనకి కావాల్సినటువంటి ధనస్థానం కదా. ఈ రెంటిని మనం సమన్వయం చేసుకోవాలి. అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, జాగ్రత్తగా మాట్లాడడం చేయనట్టయితే ఇబ్బందులు కలుగుతాయి. అట్లాగే 7 నుండి 26 వరకు బిజినెస్ ఎవరైనా చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, మధ్యలో ఉన్న కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల. తర్వాత
మార్కెట్స్లోకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ మాసంలో ఒక అదృష్టం ఏంటంటే అందరూ కూడా తీర్థయాత్ర దర్శనం ఉంటుంది, చక్కగా దైవ దర్శనాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి వీళ్ళకి మాత్రం చక్కటి దేవతా దర్శనం, చక్కటి ఆత్మస్థైర్యం, చక్కటి మనశ్శాంతి కలిగేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి దర్శించడం, ఇష్టదేవత ఆరాధన చేయడం ఇవి కూడా చేస్తే కొద్దిగా మనకు మానసిక స్థితి బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల వచ్చేటువంటి గొడవలు అలాంటివి ఏవీ లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. చూశారు కదా, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది. కాబట్టి మరి మనం ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? దీనివల్ల ఎందుకంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే ఒక మాట చెప్పొచ్చు, ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే సహజంగా మన పూర్వపుణ్య ఫలితంగానే ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంటే గోచారరీత్యా మారుతున్న జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఇప్పుడు మనకు అంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ అష్టమ శని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు మన యొక్క కర్మఫలం వల్ల. ఇప్పుడు మరి ఈ మాసంలో ఈ ఉన్నటువంటి ఫలితాలు ఈ ప్రభావం నుండి ఎలా తట్టుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నింటికీ మించినటువంటి పరిహారం ఒక్కటి, నిత్య దేవత ఆరాధన మరవకుండా చేయడం. ఇక రెండవది మనకున్నటువంటి రాహు కేతు, ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటివి. వాటితో వచ్చినటువంటి ముఖ్యంగా మనకు రాహుతో బుధుడు కలవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే బుధుడు అంటేనే మన యొక్క తెలివితేటలను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి అని ఆ ఉపయోగించే విధంగా మనకు మార్గదర్శనం అవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయంలో అటు ఇటు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సక్రమమైన నిర్ణయం తీసుకోవాలంటే, ఎందుకంటే పెట్టుబడులు పెడతాం, ఈ పెట్టుబడులు కనుక సరిగ్గా పెట్టకపోయినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల యొక్క, ఎందుకంటే బుధుడి యొక్క స్వక్షేత్రంలో కేతువు ఉన్నాడు, బుధుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ రాహు ఉన్నాడు. ఈ రాహు కేతువుల మధ్యలో నలిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహు కేతువుల ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి దాదాపు ఈ 15 రోజులు అందరూ చేస్తే మంచిది. ఎందుకంటే బుధుడు అనేవాడు అందరికీ ఏదో ఒక చోట బుధుడు ఉంటాడు. కాబట్టి బుధుడు అనేటువంటి వాడు వ్యాపారానికి, మాట తీరుకు, ఒక ఆలోచన పద్ధతికి ఉంటాడు. కాబట్టి ఈ పరిస్థితిని మనము రాహుకేతువులకి దీపారాధన కానీ, రాహుకేతువుల జపం చేసుకోవడం కానీ, మంత్రం ఉచ్చరించడం కానీ చేస్తే మంచిది. అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం పడుతున్నటువంటి రాశులు కొన్ని, అంటే శని ఇప్పుడు కొద్దిగా శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా శని గ్రహం దగ్గర శని మంత్రం చదవడం ఇలాంటివి చేయాలి. లేదు ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం ఇవ్వడం, ముఖ్యంగా కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఏ రోజైనా ముఖ్యంగా శనివారం రోజు పిడికెడు అన్నం పెడితే మంచిది. ఇంకా అన్నింటికీ మించి ఇక్కడ కుజుడు, శుక్రుడు, రవి వీళ్ళంతా ఒక్కచోట ఉండడం, ఏ ప్రభావం తెలియకుండా ఉండడం, రవి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక కుజుడు అంటేనే మనం కుజుడు సరి అయినటువంటి పరిస్థితిలో ఉంటే మంచిది. అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది, చికాకు ఉంటుంది, తర్వాత దెబ్బలు తగిలించుకోవడం, ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం ఇలాంటి మార్పులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి కుజ గ్రహ అనుగ్రహం కోసం కూడా మనం కుజ ఆరాధన చేయడం, ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సమయం లేదు, వీలు లేదు, ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఎర్రటి పూలు 2 పెట్టి ప్రార్థించడం. వీలైతే ఈ మాసంలో వీలైనప్పుడు కొంచెం కందిపప్పు లాంటిది ఎవరికైనా దానం చేయడం, ఇలాంటివి చేస్తే గనక కుజగ్రహం ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ, శనిగ్రహ ప్రభావం వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. అలాగే మనకి రాహుకేతువుల యొక్క పూజా విధానాన్ని చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ మాసంలో కానీ ఒక్క నిమిషం ఏది ఏమైనా సరే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి మూలంగా వచ్చేటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.